వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 370కి పైగా లోక్సభ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఆయా రాష్ట్రాల మీద ప్రత్యేక ఫోకస్ చేసింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద అమిత్ షా బాధ్యతలు తీసుకొని ఫుల్ ఫోకస్డ్గా ముందుకెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా లోక్సభలో 10 స్థానాలైనా తెలంగాణ నుంచి సాధించాలి అనే ఒక పట్టుదలతో కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, అలాగే కేంద్ర అధిష్టానం నుంచి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ కాంగ్రెస్ కి కంచుకోట. ఒక్క సీటు మినహాయిస్తే మొత్తం ఉమ్మడి నల్గొండ మొత్తం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు నల్గొండ జిల్లా మీద బీజేపీ ఫోకస్ పెట్టిందట. బీజేపీ ఫోకస్ పెట్టింది అని చెప్పడానికంటే కూడా అక్కడున్న బీజేపీ నాయకులు చాలా ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నారట. ఇక భువనగిరికి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే బురా నర్సయ్య గౌడ్ మనందరికీ తెలుసు, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఈయన మాజీ ఎంపీ, డాక్టర్. ఈయనకు మంచి పట్టుంది. ఈయన బురా నర్సయ్య గౌడ్ ఒక్కరే భువనగిరికి సంబంధించి గట్టి ప్రయత్నాలను చేస్తున్నారు. ఆయనకు వచ్చే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. ఇప్పటికే ఆయన అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. కాషాయ విధానాన్ని ఇంటింటికి తీసుకువెళ్ళాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే విషయాల్ని చెప్పాలి అనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారట. ఎందుకు అంటే కాంగ్రెస్ కంచుకోటను, నల్గొండను బద్దలు కొట్టడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. చూసాము, అక్కడ ఇద్దరు బ్రదర్స్ చేతుల్లోనే ఆ ఉమ్మడి జిల్లా మొత్తం ఉంటది. ఈవెన్ కాంగ్రెస్ లోక్సభ సీట్లు రావాలన్నా ఆ బ్రదర్స్ కృపా కటాక్షాలు ఉండాలి అంటూ మాట్లాడుతూ ఉంటారు. అద్దంకి దయాకర్ విషయంలో కూడా ఎమ్మెల్సీ రాకపోవడానికి వాళ్ళే అడ్డుపడ్డారు అని కూడా మనం చూస్తూ వచ్చాం. ఏదేమైనా కానీ నల్గొండ కాంగ్రెస్ కి సంబంధించి లోపల ఒక పోర్ అయితే అంతర్యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు కనుక లోక్సభ ఎన్నికల టైంలో ఆ ఇద్దరు బ్రదర్స్ కి చెక్ పెట్టకపోతే రానున్న రోజుల్లో నల్గొండ జిల్లా మొత్తం అటు కార్పొరేటర్ కానీ, సర్పంచ్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఏవి జరగని కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయి మిగిలిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ ని నమ్ముకున్న కార్యకర్తలకే కానీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సరే వీళ్ళు నమ్మిందే కాదు, వీళ్ళు నమ్మిన వాళ్ళను గెలిపించడం కోసమే కాదు అనే ఒక నినాదం వెళ్తోంది. అంతర్యుద్ధం స్టార్ట్ అయింది అంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. సరే, అది అప్రస్తుతం. ఇప్పుడు మనం పక్కన పెట్టేస్తే భువనగిరి సెగ్మెంట్ కి సంబంధించి బురా నర్సయ్య గౌడ్ మాత్రం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నల్గొండ రేస్ లో మాత్రం ముగ్గురు నాయకులు ఏమంటారు, నువ్వా నేనా అంటే డి అంటూ ఎవరి ప్రయత్నాలను వాళ్ళు మొదలు పెట్టేశారు. ఎవరి బల నిరూపణ ఎంత అనేది నిరూపించుకొని సీటును కైవసం చేసుకోవాలి అని చూస్తున్నారు. అందులో ఒకరు లాయర్ నూకల నరసింహారెడ్డి. ఈయన గతంలో నల్గొండకు సంబంధించిన పార్టీ బాధ్యతలు కూడా చూసుకున్నారు. ఇక మరో నేత గురించి చెప్పాల్సి వస్తే వర్షిత్ రెడ్డి. ఈయన నాగం ఫౌండేషన్ ద్వారా ప్రజలకు చేరువవుతూ, నాగం ఫౌండేషన్ ద్వారా నల్గొండ ప్రజలకు సహాయం చేస్తూ నల్గొండ ప్రజలందరికీ కూడా బాగా సుపరిచితంగా ఉన్నారు వర్షిత్ రెడ్డి. ఇక మరొక నేత బీసీ నినాదం. ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిందో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని, అలా బీసీ నినాదంతో బీసీ అభ్యర్థిని కనుక నల్గొండ జిల్లా నుంచి బరిలో దింపాలి అనుకుంటే నాకు మించి ఇంకెవరూ లేరు అనే విధంగా నల్గొండలో ఇప్పటికే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇటు కిషన్ రెడ్డితో పాటు అటు అమిత్ షాకి కూడా దగ్గర అవుతూ ఎప్పటికప్పటికి కూడా జిల్లాలో జరుగుతున్నవి ఇవి, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడమే కాదు, మంచి మంచి ఫ్లెక్సీలు కూడా గోడలకు అంటించే ప్రయత్నం చేస్తూ తనని తాము బీసీ వర్గానికి సంబంధించి ఒక అవకాశం ఇస్తే మాత్రం తనను కాదని అది దాటి వెళ్ళిపోకూడదు అంటూ ప్రయత్నం చేస్తున్నారట. పెరిక సురేష్. ఈయన ఓబీసీ జాతీయ మోక్ష అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీతో అనుబంధం ఉంది. ఇప్పటి వరకు కూడా 30 ఏళ్లుగా పార్టీ నుంచి ఏది ఆశించకపోయినా ఒక బీసీ నినాదం అనేది వస్తే మాత్రం నాకు అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా పోస్టర్లతో పాటు క్రికెట్ కిట్లు, అలాగే గేమ్స్, ఇలాంటి వాటికి సంబంధించి కూడా అక్కడ యూత్ తో కనెక్ట్ అవ్వడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఈ నాగం ఫౌండేషన్ తో సుపరిచితంగా ఉన్న వర్షిత్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి తోటి, అటు అమిత్ షా తోటి కూడా సన్నిహితంగా ఉండాలి ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఈ సీటు కావాలి అన్నట్టు వాళ్ళ ప్రయత్నాలను వాళ్ళు మొదలు పెడుతున్నారట. ఏదేమైనా కానీ ముగ్గురు విడివిడిగా ఎవరి సీటు కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసినా ముగ్గురు కూడా నల్గొండ లోక్సభ సెగ్మెంట్ కి సంబంధించి మాత్రం కాషాయ జెండాను ఎగరవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి రేపు ఈ ముగ్గురిట్లో ఒకరికి వచ్చి మిగిలిన ఇద్దరికి రాకపోతే వాళ్ళిద్దరే ఆ వ్యక్తి ఓటమికి కారణం అంటే ఖచ్చితంగా ఇక్కడ కారు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలది కూడా ఒకటే నినాదం. ఏంటి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోనే వారి కనుసన్నల్లోనే ఉంది. వాళ్ళ కనుసన్నల నుంచి నల్గొండ జిల్లాను బయటేయాలి. కాబట్టి ఎవరికి వచ్చినా కూడా మిగిలిన వాళ్ళందరం కలిసికట్టుగా పనిచేసి ఈసారి అక్కడ కాంగ్రెస్ గెలవకుండా చేయాలి. కాంగ్రెస్ కంచుకోటను, ఆ ఇద్దరు వ్యక్తుల కంచుకోటను బద్దలు కొట్టాలి. అది మాత్రమే ఉద్దేశపూర్వకంగా ఉంది. ఇందులో
అందులో ఒక నాయకుడు ఇదే బీజేపీలోకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. బీజేపీ గురించి బయటికి వచ్చే ముందు ఎలా మాట్లాడారు, వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడారు అనేది కూడా చూశారు. సో ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా వాళ్ళ మీద ఎట్లాగైనా వాళ్ళకు ఓటమి రుచి చూపించాలి అనే ఒక దీక్షతోటి బీజేపీ నాయకులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండకు జిల్లాకు సంబంధించి కాషాయ జెండా ఎగరవేస్తూ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. మరి వీళ్ళతో సాధ్యం అవుతుందా? నిజంగా కూడా నల్గొండలో కాషాయ ప్రభావం ఎంతవరకు ఉంటుందనుకుంటున్నారు? అలాగే భువనగిరిలో అయితే ఇప్పటి వరకు బూరా నర్సయ్య గౌడ్ తప్ప ఇంకో పేరు అయితే గట్టిగా వినిపించట్లేదు. ఆయన కాకుండా ఇంకెవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? నల్గొండ ఇలాంటి విషయాలకు వచ్చేసరికి ఇంకో వ్యాపారవేత్తలు వాళ్ళు వీళ్ళు ఉన్నా ఇక్కడ లేరు. ఈ ముగ్గురిట్లో కూడా నల్గొండకు సంబంధించి ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మీకు బాగా నల్గొండ వ్యాప్తంగా పరిచయమైన నాయకుడు ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దీంతో పాటు సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా ఒక ఇద్దరి నాయకుల చేతిలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ మొత్తం పనిచేస్తోందా? వాళ్ళని కాదంటే అక్కడ ఏది చేయడం సాధ్యం కాదు అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.